వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ఈ వారం నిజం చెప్పాలంటే మార్కెట్స్ గ్లోబల్ టెన్షన్స్ కూడా కాస్త శాంతించినట్టుగా, అంటే ట్రంప్ గారు కూడా ఇండియా మీద కాస్త మళ్ళీ సాఫ్ట్ స్పాట్ చూపించినట్టుగా అట్లీస్ట్ ఆదేశాలు చూపించారు. న్యూస్ కూడా మీరు వినుండొచ్చు, చూసుండొచ్చు, చదువుండొచ్చు. విత్ స్ట్రాటజిక్ టైస్ పెంచుకోవాలని, అలాగే వాళ్ళ ఎవరైతే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉన్నారో మార్కో రూబియో కూడా ఇండియాతో పార్ట్నర్షిప్ ఎంతో క్రిటికల్, చాలా పెద్ద పార్ట్నరు, వాళ్ళని ఎలాగైనా సరే వీ విల్ మేక్ షూర్ అవర్ టైజ్ ఆర్ స్ట్రాంగ్ అని కామెంటరీ అంతా కూడా గ్లోబల్ లెవెల్లో కాస్త సాఫ్ట్ అవడం వల్ల, అంటే ఓవరాల్గా మీరు మార్కెట్స్లో కూడా చూస్తుండొచ్చు, కొంచెం ఇన్ జనరల్ స్టెబిలిటీ అనేది ఏర్పడింది. సో మనం ఈ వారం స్పెసిఫిక్గా న్యూస్ని కాస్త తక్కువ డిస్కస్ చేసి, ఎందుకంటే డెవలప్మెంట్స్ వస్తూ ఉండేవి, అంత ఇంపాక్ట్ లేదు అని అనుకుని విల్ కవర్ సమ్ ఇంపార్టెంట్ టాపిక్ అబౌట్ ఇన్వెస్టర్స్. మనం ముందు రోజుల్లో ఈ క్యాష్ సర్వీస్ గురించి ఎలా అయితే చేసామో, చాలా రోజులుగా రీసెర్చ్ చేస్తూ ఈ రోజు నాటికి నెక్స్ట్ పోర్ట్ఫోలియో స్కోర్ అని ఒక కొత్త కాన్సెప్ట్ తెచ్చాము. దాని గురించి డీప్ డైవ్ చేసి ఒక పోర్ట్ఫోలియోకి ఏమి ఉన్నాయి స్ట్రెంగ్స్, వీక్నెసెస్, దాని నుంచి స్కోర్ అనేది ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఆ స్కోర్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా తప్పకుండా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రసాద్ గారు, అంటే జనరల్ కామెంటరీగా చూస్తూ ఉంటే స్టాన్స్ ఏమో కాస్త తగ్గినట్టుగా కైండ్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ అట్లీస్ట్ చెప్తున్నాయి. సో ఇన్ జనరల్ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యి, అంటే ఏదో ఒక డైరెక్షన్లో వెళ్ళాలి, ఇంకా నెక్స్ట్ కఠిన చర్యలైనా తీసుకోవాలి, లేకపోతే ఇంకా కొంచెం సాఫ్ట్ అవ్వాలి స్టాన్స్. సో ఐదర్ వేస్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి యాజ్ ఎ ఇన్వెస్టర్, అంటే దీని నుంచి రీబౌండ్ అయ్యి కాస్త పెరిగే అవకాశాలు ఉంటాయంటారా మన మార్కెట్స్, లేకపోతే ఈ స్టెబిలిటీ ఆర్ వాట్ ఎవర్ ఈ కైండ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ మోర్ సో కంటిన్యూ అవుతుందని భావించాలా? మొట్టమొదట మనం మార్కెట్లో ఉన్నటువంటి జనరల్గా ఉండే ఎకనామిక్ మ్యాటర్స్, ఇంటర్నేషనల్ మ్యాటర్స్ గురించి ఆలోచించబోయే ముందు మనం ఏం చేస్తే బెటర్ అంటే, మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా దాన్ని పట్టుకుని అది అనలైజ్ చేసే కన్నా కూడా ఆ ఫ్యాక్టర్స్ని అనలైజ్ చేసిన తర్వాత దానిలో వచ్చే పాజిటివ్ నెగిటివ్ ఎంత ముఖ్యమో ఆలోచించి దాని మూలంగా మార్కెట్ పెరుగుతుందా లేదనే తర్వాత ఆలోచించడం బెటరు. లేకపోతే ఏమొస్తుందంటే అంతా కూడా బయాస్డ్గా లాప్ సైడెడ్ వ్యూ తీసుకుని దానికి సపోర్టింగ్ ఎవిడెన్స్ కోసం మనం ఆర్గ్యుమెంట్స్లోను ఫ్యాక్ట్స్లోను వెతుక్కోవటం మొదలు పెడతాం, విచ్ ఈజ్ నాట్ టు అవర్ లైకింగ్. మనం యూజువల్గా అది చేయం. వీ ట్రై టు బి ఇంపార్షియల్. ఇప్పుడు ఇండియాకి జరగవలసిన డ్యామేజ్ ప్రపంచంలో ఏ దేశానికి కూడా జరగనంత, జరగకూడనంత జరిగింది ట్రంప్ మూలంగా. ఏమని 50% టారిఫ్ వేయటం, అందులో చైనా వాళ్ళు, ఆఖరికి అమెరికా వాళ్ళు, యూరోప్ వాళ్ళు అందరూ ఇంపోర్ట్ చేసుకుంటున్నా కూడా వాళ్ళందరినీ వదిలిపెట్టి ఒక ఇండియానే సింగిల్ అవుట్ చేసి ఇండియా మీద 50% టారిఫ్ వేసి ఆయన ఏదో అనుకున్నారు, ఖచ్చితంగా బెదిరిస్తే భయపడిపోతారు ఇండియా అని. కానీ మన దేశం యొక్క స్థిరచిత్తం ఎంతో ధైర్యంగా వాళ్ళకి ఎదురుడి నిలబడటమే కాకుండా, నువ్వు కాకపోతే నీకన్నా నీ అంత గొప్ప కాకపోయినా సెకండ్ థర్డ్ కంట్రీస్ అన్నీ మాయే ఉంటాయి, మాతో పాటు ఈక్వల్గా ఉంటాయి, మాతో బిజినెస్ చేయడానికి రెడీగా వస్తాయని ఎప్పుడైతే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓకి వెళ్ళిపోయారో అక్కడ పుతిన్తోనూ లేదా షీ జిన్పింగ్తోనూ అందరితో కలవటం, అలాగే అందరినీ కలిపి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, దాదాపుగా 50% ఆఫ్ ప్రపంచంలో ఉన్న పాపులేషను మాతోనే ఉన్నదని ఇండైరెక్ట్గా సంకేతం ఇవ్వడం జరిగింది. దానితో ఏం జరిగిందంటే, రష్యాకి చైనాకి కనుక ఇండియా దగ్గర అయిపోతే స్ట్రాటజిక్గా ఈ ఏరియాలో అమెరికా యొక్క ప్రాబల్యం తగ్గిపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ మరీ వీక్ ఎకానమీ కాబట్టి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా కొద్దిగా కాంప్రమైజ్ అయ్యారు. అవ్వక తప్పదు. కాకపోతే మనం కొద్దిగా కొన్ని రోజులు బెట్టు చేసిన తర్వాత తగ్గుతారేమో అనుకుంటే కొద్దిగా ముందే తగ్గినట్టుగా కనపడుతుంది. తగ్గినంత మాత్రాన అమెరికా మన ముందు తల ఒగ్గిందని కాదు. మనం ఆలోచించవలసింది మనల్ని వదులుకోవటం, వాళ్ళకి అనవసరంగా చేసేటువంటి ఎక్సర్సైజ్ అనమాట, అన్నెసరిగా చేయవలసినటువంటి అడ్వెంచర్ లాగా. అది చెయ్యరు అనుకున్నాం, అది ఒక రకంగా మంచి పరిణామం. దీని పోతే దీని మూలంగా అంటే ఇప్పుడు వాళ్ళు సాఫ్ట్ అయ్యారా, అయిన తర్వాత సాఫ్ట్నెస్ అలాగే ఉంటుందా అంటే, మధ్యలో మళ్ళీ ఇంకో పుల్లం పెట్టారు ట్రంప్ గారు. యూరోప్తో మాట్లాడుతూ మీరు ఇండియా మీద మిగతా కంట్రీస్ అన్నిటి మీద కూడా చైనా మీద 100% టారిఫ్లు వేయండి, మీరు వేస్తే నేను కూడా వేస్తానని కూడా చెప్పారు. అది కూడా ఒకరోజు మన గురించి సాఫ్ట్గా మాట్లాడిన తర్వాత. సో ఆయన మనసులో ఏముంటుందో ఏం ఉండబోతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి రేపు ఏం చేస్తాడో తెలియని మనిషి గురించి ఎక్కువగా ఆశలు పెట్టుకోవడం మంచిది కాదు. కానీ వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తే వాళ్ళు చేసే చర్యల వల్ల అమెరికాకి ఇండియాకు ఉండేటువంటి బయోలేటరల్ ట్రేడ్ రిలేషన్ మూలంగా మన మార్కెట్లు ఇంకా తగ్గడానికి ఛాన్స్ ఉందా లేదా పుంజుకోవడానికి ఛాన్స్ ఉందా అని మాత్రం ఒక్కసారి తగ్గించుకోవడం మంచిది. ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది కాబట్టి ఇంకా ఏం జరగచ్చు డ్యామేజ్ అంటే, ఆ పీటర్ నవారో ఉన్నారు వాళ్ళ ట్రేడ్ అడ్వైజర్, అతను ఏమంటాడు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ మీద కూడా ట్యాక్స్ వేస్తాను అంటాడు.
ఇవన్నీ కూడా అక్కడ లోకల్గా చదువు రాని వాళ్ళకి, అజ్ఞానులకి, వాళ్ళు ఆలకించడానికి, చప్పట్లు కొట్టడానికి, ఈల వేయడానికి పనికొస్తుందేమో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇంటర్నేషనల్ ట్రేడ్లో అటువంటివి అంత తేలికైన విషయాలు కాదు. ఎందుకు అంటే ఇండియాలో అంతకుముందు ట్రంప్ చెప్పింది ఏంటి? వాళ్ళు వస్తువులు మాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, మా దగ్గర నుంచి ఏమీ కొనటం లేదు, అందువల్ల ట్రేడ్ డెఫిసిట్ వచ్చి మా దేశంలో ఉన్న ఫారిన్ కరెన్సీ, మా దేశంలో డబ్బులన్నీ కూడా ఇండియాకి వెళ్ళిపోతున్నాయి అని వాళ్ళు చెప్పిన ఆర్గ్యుమెంట్. మనం అమెరికాతో చేసే వాణిజ్యాన్ని కనుక రెండు భాగాలుగా విభజించి కొంత గూడ్స్కి సంబంధించింది, గూడ్స్ కాకుండా సర్వీసెస్లో ఉన్నది చూస్తే గూడ్స్లో మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నమాట వాస్తవం. దాదాపుగా $45 to $48 బిలియన్ మనకి నెట్గా సర్ప్లస్ ఉంది. కానీ సర్వీసెస్లోకి వచ్చి చూస్తే ప్రపంచం మొత్తం ఏమనుకుంటుందంటే ఇండియాకు విపరీతమైన ఇన్కమ్ వస్తుంది ఎక్స్పోర్ట్స్ మీద అనుకుంటారు. వస్తున్నది, అది నిజమే. కానీ అంతకి సరిపడా ఇండియాకి అమెరికాకి మధ్యన ట్రేడ్ బ్యాలెన్స్లో సర్వీసెస్లో కనుక చూస్తే మనం పొందుతున్న సర్వీసులు అంతకన్నా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని చూస్తే దాదాపుగా లాస్ట్ 2 yearsలో చూస్తే రెండు రమారమి ఈక్వల్గా ఉన్నాయి. అంటే అమెరికా నుంచి మనకు వచ్చే సర్వీసెస్ ఎంత ఉన్నాయో మన దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళే ఎక్స్పోర్ట్ సర్వీసెస్ కూడా అంతే ఉన్నాయి. సో కాబట్టి పీటర్ నవారోనో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో చెప్పారని అమెరికన్ గవర్నమెంట్ కనుక మన సాఫ్ట్వేర్ మీద కూడా ట్యాక్స్ వేద్దామనే ధైర్యం చేస్తే నువ్వు నేర్పిన విజయ నీరజాక్ష అని చెప్తా ఉంటాం మనం. అలా మీరు మా సర్వీసెస్ మీద ట్యాక్స్ ఇస్తే మనం కూడా వేస్తాం అన్నాం అనుకోండి, అంటే ఏమొస్తుంది? టిట్ ఫర్ టాట్. వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చే దాని మీద మనం వేస్తాం, మన దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళే దాని మీద వాళ్ళు వేస్తారంటే మొత్తంగా ఏ కంట్రీ కూడా బాగుపడదు. అది అత్యంత తెలివి తక్కువ వ్యక్తులు తప్పితే ఎవరు చేయరు. కాబట్టి అది జరిగే అవకాశం బాగా తక్కువ. అది నేను భయపడాల్సిన అవసరం లేదు. నాకైతే కనీసం 1% కూడా ప్రస్తుతానికి భయం లేదు. అంటే కేవలం తెలివి తక్కువ మూలంగా చేస్తేనే వస్తుంది కాబట్టి. ఇకపోతే ఎప్పుడైతే ఆ ప్రమాదం లేదనుకున్నామో ఇంకొక ప్రమాదం ఏముంది? ఈ టారిఫ్లు తగ్గించకపోతే. ఆ టారిఫ్లు 50% వేశారు అని మనం అందరం తెలుసుకున్నాము. దానికోసం ఆల్టర్నేటివ్ మార్గాలు ఎత్తుక్కుంటూ ఉన్నాం కాబట్టి మనకి ఈరోజు కొత్తగా వచ్చే ప్రమాదం లేదు. కాబట్టి మార్కెట్ ఇంకా పడటానికి అవకాశం దాదాపుగా లేనట్టుగానే భావించాలి. ఇందువల్ల జిఎస్టీలో సంస్కరణ ద్వారా అమెరికాలో నుంచి తగ్గే 0.6% జీడిపికి సమానంగా దాదాపుగా మన దేశంలో కూడా నెక్స్ట్ ఇయర్కి, ఈ సంవత్సరం 0.2నే తగ్గుతుంది అనుకున్నాం, నెక్స్ట్ ఇయర్ 0.6 అనుకుంటున్నాం. ఆ 0.6కి సరిపడా జిఎస్టీ సంస్కరణల ద్వారా ఇండియాలో కన్సంప్షన్ పెరిగితే మన క్యాపిటల్ మార్కెట్ కానీ మన కంపెనీలు కానీ బాగానే ఉంటాయి. ఇందులో కొన్ని కంపెనీలు దెబ్బతినేమాట వాస్తవం, కానీ ఎకానమీ మొత్తం కూడా కృంగిపోయే అవకాశం లేదు. అందువల్ల నెగిటివ్ ఏమీ లేదు. అంటే వాళ్ళు ఇలాగే ఉన్నా ఇంకా ఏదైనా ట్యాక్స్ వేసి డిజిటల్ ట్యాక్స్ వేస్తానంటే మనం కూడా డిజిటల్ ట్యాక్స్ వేసే అవకాశం ఉంది. కాబట్టి అది వెయ్యరు అని నమ్మినట్లయితే నెగిటివ్ అయితే లేదు. పాజిటివ్ కూడా ఆలోచిద్దాం. ఒకవేళ ట్రంప్ కనుక నిజంగానే స్ట్రాటజిక్ పార్ట్నర్గా ఇండియాను ఒప్పుకుని ఇండియాకి కొద్దిగా పెద్దపీట వేసి ఆ 25% టారిఫ్లు తీసేస్తాను, మొత్తం కలిపి 10% వేస్తాను అన్నారనుకోండి, వెంటనే దేశంలో ఉన్న మార్కెట్ ఆల్ టైమ్ హైని అలవోకగా దాటిపోతుంది, అలవోకగా క్రాస్ చేస్తుంది. ఎందుకని? మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు, గ్రోత్కి ఏమీ కూడా అడ్డంకి లేదు అని తెలిస్తే మన ఇన్వెస్టర్లందరూ కూడా, ఫారిన్ ఇన్వెస్టర్లు కూడా, ఇప్పుడు వరకు కంటిన్యూస్గా డబ్బులు తీసుకెళ్ళిపోయిన ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా మళ్ళీ తీసుకొచ్చి ఇండియాలో పైకి తప్పదు. ఎందుకని? ప్రపంచం మొత్తం మీద ఇండియాలో ఉన్న గ్రోత్ ఇంకెక్కడా లేదు. ఒకవేళ అమెరికాతో దెబ్బతిన్నా కూడా మనం గ్రోత్ అలాగే మెయింటైన్ చేయడానికి గవర్నమెంట్ చర్యలు చేపట్టింది. కాబట్టి ఇండియా అనేది ఖచ్చితంగా సర్ప్లస్ ఉన్న మనీ అంతటికి, క్యాష్ అంతటికి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి మేజర్ డెస్టినేషన్ అవుతుంది. కాబట్టి పెరగక తప్పదు. అందువల్ల ఇన్వెస్టర్లుగా ఉన్న మీరు, మనము, ఎవరమో కూడా ఇంత కూడా భయపడవలసిన అవసరం లేకుండా ధైర్యంగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ గురించి కనీసం ఆలోచించక్కర్లా. మనం చేయవలసిందల్లా తెలిసి నష్టాలు వస్తున్న కంపెనీలో అలాగే ఉండకుండా, నష్టాలు వస్తున్న కంపెనీ మాకు వద్దు బాబు అని అమ్మేసుకుని మంచి కంపెనీలోనే ఉండాలి, మంచి కంపెనీలతోనే జర్నీ చేయాలి. ఆ మంచి కంపెనీలు కూడా రేట్లు బాగా పెరిగిపోతే బయటపడిపోయి వేరే కంపెనీలోకి వెళ్ళే ప్రయత్నం కనుక చేస్తూ కొద్దిగా యాక్టివ్గా కనుక మేనేజ్మెంట్ చేసినట్లయితే రాబోయే సంవత్సరంలో లాభాలు రూఢీగా అందరికీ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైట్ అండి. వన్ స్మాల్ అప్డేట్ అగైన్, మనం ఎన్నో రోజులుగా చెప్తున్న యూట్యూబ్ లైవ్ తప్పకుండా ఈ వారం, వచ్చే వారం వెనస్డే September 17th 100% వీ విల్ టేకప్. సో ఎవరికైతే స్టాక్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అవ్వచ్చు, పోర్ట్ఫోలియో స్పెసిఫిక్ క్వశ్చన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఎకానమీ పరంగా ఏవైనా సరే క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో మీరు కనుక ఇన్సర్ట్ చేసినట్లయితే వాటిని కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. అవి కాకుండా జనరిక్ టాపిక్స్ కొన్ని 1-2 డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలా రోజులుగా ఈ ఇంటరాక్షన్ మిస్ అవుతున్నాం. అంటే ఈ లైవ్ ఇంటరాక్షన్లో కోర్స్ ఫోన్ కాల్ ద్వారా కాకపోయినా అట్లీస్ట్ చాట్ రూపంలో అయినా విల్ మేక్ దిస్ ఇంటరాక్షన్ గోయింగ్, సో దట్ ఎక్కువ వరకు క్లయింట్స్ లేకపోతే ఎక్కువ వరకు ఇన్వెస్టర్స్ ఎవరైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆన్సర్ చేయడం చాలా సులువుగా ఆన్సర్ చేసేయచ్చు త్రూ దిస్ ప్లాట్ఫామ్.
సో మేక్ షూర్ టు పుట్ కామెంట్స్. ఇవాల్టి వీడియోకి తప్పకుండా కామెంట్స్ పెట్టండి. వాటిల్లో మోస్ట్ కామన్ క్వశ్చన్స్ తీసుకుంటాం, 100% ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అండ్ అఫ్ కోర్స్ మనం ఈ జనరల్ కామెంటరీకి మేబీ దాంతో ముగించేసి, మీరు చెప్పినట్టుగా అప్ సైడ్ పొటెన్షియల్ ఎంతో ఉంది మన యొక్క ఎకానమీకి, మన యొక్క క్యాపిటల్ మార్కెట్స్కి. అది అఫ్ కోర్స్ అందరికి కూడా అర్థం అవుతుంది అనేది అన్ని ఇన్వెస్టర్స్ అందరికి కూడా 100% తెలిసిన మాటే. సో నెక్స్ట్ వచ్చేసి, ఏది కొనుక్కున్నా పెరిగిద్దా, జస్ట్ మనం టైం ఇన్ ద మార్కెట్ స్పెండ్ చేసి, అంటే చిన్న చితక కంపెనీలను కాకుండా, అంటే ప్రాఫిట్స్కి సంబంధం లేకుండా, ఫండమెంటల్స్కి సంబంధం లేకుండా కూడా మనం ఎట్ దిస్ జంక్షన్ ఎప్పుడైతే ఈ రన్ వస్తుందో అటువంటి సమయంలో జస్ట్ మనం మార్కెట్లో ఉంటే సరిపోతుందంటారా, లేకపోతే ఏదైనా డిఫైన్డ్ అప్రోచ్, దాంట్లో ఏమైనా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయంటారా? అంటే ఇప్పుడు కూడా ఒకటి, ఎవరో వచ్చి మనకి హెల్ప్ చేస్తారని, మనం తీసుకుని ఒడ్డును పడేస్తారని, లాభాలని మన ఒళ్ళో పెడతారని అనుకోవటం చాలా పొరపాటు. ఇక్కడ మనం యొక్క అప్రోచ్ని కన్ఫర్మ్ చేయడానికి, మళ్ళీ రీఎఫర్మ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే, క్లయింట్స్ అందరికి కానివ్వండి, లీడ్స్ కానివ్వండి, వ్యూస్ కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి వ్యూవర్స్ అందరికీ కూడా ఒక విషయం తెలియచేయాలి. అది ఏమిటి అంటే, మన ఇన్వెస్టర్లకి, మనతో ఉన్న క్లయింట్లకి అప్పుడప్పుడు కమ్యూనికేషన్లో చెప్పే ఉంటాం. కానీ జనరల్ పబ్లిక్ కూడా తెలుసుకోవాల్సిందంటే, దేని మీద మనం ఫోకస్ చేస్తే మనకి మంచిది, దేని మీద ఫోకస్ చేయటం మూలంగా మనకు వచ్చే ఉపయోగం పైసా లేకపోగా ఊరికే బ్లడ్ ప్రెషర్ పెరగటము, ఆరోగ్యం చెడిపోవటము, మనశ్శాంతి కోల్పోవటమే జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చాలా బ్రీఫ్గా చెప్తాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఇమేజ్నే కనుక చూసినట్లయితే, ఇందులో మొట్టమొదటి మీకు కనపడుతుంది థింగ్స్ వీ కెన్ కంట్రోల్. అంటే మన చేతుల్లో, మన అధీనంలో, మన మనసును బట్టి, మనం చేసే చర్యలు బట్టి మనం కంట్రోల్ చేయగలిగిన ఫ్యాక్టర్స్ ఏమున్నాయో చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి చూస్తుంటే మొట్టమొదటిది రిస్క్. రిస్క్ అంటే ఏంటి? మనం కొనుక్కున్న డబ్బులు, కొనుక్కున్న షేర్లు తగ్గచ్చు అనుకుంటాం. అది రిస్క్ ఎక్కువ లేకుండా ఉండాలంటే డైవర్సిఫై చేస్తాము. మంచి కంపెనీలు కొనుక్కుంటాం కాబట్టి రిస్క్ని మనం కంట్రోల్ చేయగలం. కాస్ట్, ఏ రేట్లో అయినా మనం కొనదలుచుకుని, ఏ కంపెనీ ఏ రేట్లో ఉన్నా కొంటామా? కొనము. మనం చేసే అప్రోచ్ ప్రకారం అందరికీ ఏం చెప్తుంటాం ఎప్పుడు కూడా, రేటు సరసంగా ఉంటేనే కొనాలి అంటాం. కాబట్టి కాస్ట్ను కూడా మనమే కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం. ఏ టైంలో అది పెరుగుతుందో మీకు నాకు తెలీదు. మనం అందరం కలిపి గ్రూప్గా ఫామ్ అయినా కానీ మార్కెట్లో రేటు పెంచలేము. అందువల్ల టైం అనేది మనకు అధీనంలో ఉంటుంది, కానీ మనం కోరుకున్నట్లుగా జరగకపోవచ్చు. సో టైం కూడా ఎన్ని రోజులు ఉండాలి అంటే, అవసరమైతే ఎన్ని రోజులైనా ఉండే ఓపిక మన దగ్గర ఉంటే టైంను కూడా మనం కంట్రోల్ చేసుకున్నట్లు. ఆఖరిగా ఎమోషన్. దీని దగ్గరే ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్స్ బోల్తా పడుతూ ఉంటారు. అంటే వాళ్ళు కొన్న స్టాక్ పెరిగితే ముందు లాభం చేసుకుందామో చేసుకోవాలో అక్కర్లేదు ఆలోచించకుండా నెక్స్ట్ డే మార్నింగ్ వాకింగ్లో అందరికీ చెప్పడం, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి గొప్పలుగా చెప్పుకోవటం చాలా అనవాయితీగా మారిపోయింది. మనకి కావాల్సింది డబ్బులా? మనకి కావాల్సింది, మనకున్న 100 కంపెనీలు 2 కంపెనీలు పెరిగితే ఆ 2 కంపెనీలు 10 మందికి చెప్పి వాహవా వాహవా అనిపించుకోవాలనేది ఒకళ్ళ విజ్ఞతకే వదిలిపెట్టాలి. అలా చేయకుండా, ఎమోషన్కి లేవనవ్వకుండా, లేదా తగ్గిందనుకోండి మనం కొన్న స్టాక్ వెంటనే భయపడి అమ్ముకోకుండా, అలాంటి ఎమోషన్ కంట్రోల్ కాకుండా ఉండటం మన యొక్క డిసిప్లిన్తో వస్తుంది. ఏది మనం కంట్రోల్ చేయలేమంటే రైట్ హ్యాండ్ సైడ్ చూడండి. ఏంటది? రిటర్న్స్. మనం కొన్న కంపెనీ రేటు పెంచటం, ఎవరో చెప్పారని, ఆపరేటర్స్ చేశారు, అట్లా చేశారనే మాట పక్కన పెట్టండి. మనం కొన్న స్టాక్ మార్కెట్ మొత్తం మీద మనం ఎంత, అంటే సముద్రంలో నీటి బొట్టు అంత. మనం సముద్రాన్ని మొత్తాన్ని మూవ్ చేయగలమా? చేయలేము. అలా మనం ఒక 10 బొట్లో, లేకపోతే 100 బొట్లో, 1000 బొట్లో, 1,00,000 బొట్లో అందరూ కలిపినా కూడా మ్యాక్సిమం ఒక బకెట్ వాటర్ అవుతాయి. బకెట్ వాటర్ సముద్రాన్ని మార్చగలదా? మార్చలేదు. అందువల్ల మార్కెట్ని అటు ఇటు కదిలించటం ఎంత పెద్ద ఇన్వెస్టర్కైనా కూడా సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల అది కంట్రోల్ చేయలేము. అంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటి చెప్పిన 4 ఫ్యాక్టర్స్ మీద దృష్టి పెడదాము. 5వ ఫ్యాక్టర్ని మనం వదిలిపెట్టచ్చు. ఎందుకంటే అది ఆటోమేటిక్గా వస్తుంది. మొదటి 4 ఫ్యాక్టర్స్ కంట్రోల్ అయితే ఎప్పుడు వస్తుందంటే ఒక్కొక్కసారి ముందు వెనక రావచ్చు. అందుకే కింద నేను ఏం చెప్తున్నానంటే, అయినా కానీ ఎక్కువ మంది ఇన్వెస్టర్లు నష్టపోవటానికి కారణం ఏంటంటే, ఈ 4 కంట్రోల్ చేయగలిగినా చెయ్యరు, ఏది కంట్రోల్ చేయలేరో రోజు దాని వెంకే చూస్తుంటారు. అంటే ఎంతలో కొన్నాను, ఎంతలో ఉంది, ఎంతలో కొన్నాను, ఎంతలో ఉంది ఏంటంటే, మీరు కొన్న రేటు మార్కెట్ పట్టించుకోదు. మీరు కొన్నారు కాబట్టి పెరగదు, లేదా మీరు అమ్మారు కాబట్టి పడిపోదు. అయినా కానీ మనం దాని వెంకే చూడటం అనేది కేవలం అశాంతికి గురవటానికి తప్పితే ఉపయోగం ఉండదు. అందుకే మన యొక్క ఫిలాసఫీ ఎప్పుడు కూడా, వివేకం తరఫు నుంచి మేము చెప్పేది ఏంటి, మనకి కంట్రోల్లో లేని ఫ్యాక్టర్స్ కన్నా కూడా కంట్రోల్లో ఉన్న ఫ్యాక్టర్స్ మీద దృష్టి పెట్టినట్లయితే రిటర్న్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఎలా వస్తాయో తెలుసుకోవాలంటే, ఈ రోజు నుంచి, అంటే ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి అనేక చర్యలు లేదా సర్వీసెస్ ఎక్కువ మందికి ఉపయోగపడినా ఇంకా కూడా ఇంప్రూవ్ చేయాలి అని. అంటే ఇప్పటి వరకు అందరూ చేసేది ఏంటి? ఫండ్ మేనేజర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే, మా మీద డిపెండ్ అయితేనే మీకు డబ్బులు వస్తాయి అన్న భ్రమ కల్పించడానికి ప్రయత్నిస్తారు. అది ఎవరు చేస్తారు అంటే, ఎవరైతే వాళ్ళ యొక్క థియరీ మీద వాళ్ళకే నమ్మకం ఉండదో వాళ్ళు చేస్తారు.
కానీ మేము చేసే పద్ధతి మీద, అప్రోచ్ మీద నమ్మకం ఎక్కువ ఉంది కాబట్టి మీకు నమ్మకం కలిగించాలి. మేము చేసేదేంటో చెప్పాలి. చెప్పింది మీకు నచ్చితే మీరు నేను కలిస్తే కనుక ఆటోమేటిక్గా మనం చేసేటువంటి చర్యలు మంచివి కాబట్టి రిటర్న్స్ కూడా సజావుగా ఉంటాయని నమ్మచ్చు. ఆ చర్యగా చేపడుతూ ఈ రోజున ఇంతకుముందు యశ్వంత్ చెప్పినట్టుగా కొద్దిగా పోర్ట్ఫోలియో స్కోర్ గురించి కూడా చర్చిద్దాం అనుకుంటున్నాం. దాని గురించి వివరాల్లోకి వెళ్ళబోయే ముందు మీరు దయచేసి ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం మనసులో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా ఈ 4 ఫ్యాక్టర్స్ గురించి మాత్రం ఫోకస్ చేయండి. అవి మన అధీనంలో ఉంటాయి. మన అధీనంలో ఉన్న రిటర్న్స్ గురించి, షేర్ మార్కెట్ ప్రైసెస్ గురించి మాత్రం ఎక్కువ హైరానా పడటం తగ్గించుకుంటే మన ఆరోగ్యానికి మంచిది. రైట్ అండి. అంటే ఎగ్జాక్ట్గా నేనేమో కొంచెం అంటే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే ఒక వ్యూవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీరు చెప్పినట్టుగా ఈ ఫ్యూ విన్నర్స్ ఏవైతే ఉంటారో వాటిల్ని చూసి ఎక్కువ సంతోషం తెచ్చుకుంటాం. మనం కూడా మన మూడ్ అంతా కూడా దానివల్ల ఇంపాక్ట్ అయ్యిద్ది. సో ఆ తక్కువ ఏదైతే ఒక 10 స్టాకులు కొన్నామంటే ఒకటో రెండో మూడో కనుక నిజంగా మల్టీ బ్యాగర్ లెవెల్కి కనుక చేరుకున్నట్లయి బాగా రిటర్న్స్ ఇస్తా ఉన్నాయంటే మన మూడ్ కూడా కొద్దో గొప్ప మనం అది ఐడెంటిఫై చేయగలిగాము. ఆ 1 ఆర్ 2 థింగ్స్ మనం చేయగలిగాము అనే సంతోషంలో ఉంటాం. కానీ అదే అటెన్షన్ మిగిలిన 7 8 స్టాకులకి ఎక్కువ వరకు మనం ఇవ్వం. అంటే దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ రెగ్యులర్. ఇప్పుడు మన వరకు వచ్చిన ఇన్వెస్టర్స్ వ్యూవర్స్ అందరూ కూడా పోర్ట్ఫోలియో షేర్ చేసినప్పుడు కూడా ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాం. సో అదే అటెన్షన్ కనుక ఇవ్వాలి అనే అవసరం ఉందా, లేకపోతే ఈ 1 2 3 మల్టీ బ్యాగర్లు కనుక మనం నిజంగా సెలెక్ట్ చేసుకుని పోర్ట్ఫోలియో అంతా బాగానే ఉంటుందిలేండి, ఎంతో కొంత ఇండెక్స్కి దర్దాపుల్లోనే ఉంటుంది కదా, దానితో సాటిస్ఫై అవ్వడం అనేది చాలా వరకు ఇన్వెస్టర్స్ చేసే పని. సో ఇన్ కేస్ అటెన్షన్ ఇవ్వాలి అంటే ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి, అండ్ కరెక్టివ్ యాక్షన్స్ కూడా ఎలా ఉండాలి, అంటే ఏం చేయమంటారు యాజ్ ఏ కరెంట్ ఇన్వెస్టర్ ఇన్ దిస్ క్లైమేట్? అంటే యశ్వంత్, ఇప్పుడు కూడా మనం చెప్పవలసింది ఏంటంటే ఇందులో ఇన్వెస్టర్లకి ఒక పోర్ట్ఫోలియో అంటే అర్థం ఏంటంటే ఎన్నో కొన్ని షేర్లు ఉంటాయి. కొంతమందికి 200 300 కూడా ఉంటాయి. 500 షేర్లు ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర కనపడతా ఉంటారు. కానీ ఎక్కువ మందికి 30 40 50 షేర్లు అంటే చాలా కామన్ నెంబర్గా ఉంటుంది. 20 కన్నా తక్కువ షేర్స్ ఉన్న క్లయింట్ దాదాపుగా మనకు కనపడరు సొంతగా చేసేటప్పుడు. ఇక్కడ ఎప్పుడైతే మీరు మీ దృష్టిని మీకు బాగా లాభాలు సంపాదించిన కంపెనీ నలుగురికి చెప్దామనే ఆత్రం గురించి తగ్గించుకుని మిగతా వాటి మీద కూడా అన్నీ మనం కొనుక్కున్నాయే కదా, అన్నీ మన డబ్బులతో కొన్నాయే కదా, జాగ్రత్తగా ఉండాలి, ఆ కంపెనీలు బాగాలేకపోయినా నేను బాధపడాలి, ఒకదానిలో లాభం వచ్చింది కాబట్టి దీని గురించి నేను చిన్న చూపు చూస్తాను అనుకోకుండా ఉండటం మంచిది. అలా చేయాలి అంటే పోర్ట్ఫోలియో మీద బ్యాలెన్స్ రివ్యూ తీసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉండాలి. అంత కెపాసిటీ లేకపోయినా ఎవరైనా సహాయం చేస్తారంటే వాళ్ళకన్నా ఆ కెపాసిటీ ఉందేమో చూడాలి. ఆ యాంగిల్లో ఆలోచిస్తూ ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే బ్రీఫ్గా ఒకసారి చిన్న చిన్న మ్యాటర్ ప్రజెంట్ చేస్తాను. అందులో మనం చేసేటువంటి పోర్ట్ఫోలియో స్కోర్ చేయాలంటే ఏమేమి ఫ్యాక్టర్స్ పరిగణిస్తాము, దాన్ని ఎలా వాల్యుయేట్ చేస్తామో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు స్క్రీన్ మీదనే కనుక చూసినట్లయితే ఇందులో మీకు మొట్టమొదటి ఏం చెప్పారంటే స్టాక్ లెవెల్లో అంటే మీకున్న ప్రతి స్టాకు ఇంపార్టెంట్ అని భావిస్తాం కాబట్టి ప్రతి స్టాక్ని కూడా ఒక్కొక్క లైన్ ఐటమ్ని చాలా ఇంపార్టెంట్గా పరిగణిస్తూ అందులో కంపెనీల యొక్క లాభాలు పెరుగుతున్నాయా లేదా, అంటే మీకు దగ్గర కనుక 150 షేర్లు ఉంటే 150 షేర్లు ఇంటూ ఎర్నింగ్స్ పర్ షేర్ వేస్తే మీకు ఆ కంపెనీ నుంచి మీకు వచ్చిన లాభం వాటా తెలుస్తుంది. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 3 or 4 క్వార్టర్స్ చూస్తే పెరుగుతుందా లేదా చూస్తాం. అది పోర్ట్ఫోలియో స్కానర్. అంటే మన ఈకేర్ సర్వీస్ తీసుకున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. లాస్ట్ 3 క్వార్టర్స్లో ఎర్నింగ్స్ ఎలా పెరిగినాయో తగ్గాయో మీ అందరికీ చూపించడం జరుగుతుంది. కాబట్టి ఎర్నింగ్స్ పెరుగుతున్నాయా లేదో తెలుస్తుంది. ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి అంటే పాజిటివ్ ఫ్యాక్టర్. ఒకవేళ పెరగకపోయినా మెయింటైన్ అయినా కూడా చాలు. అంటే 10 రూపాయలు 3 ఏళ్ల క్రితం లాభం వచ్చిన కంపెనీ ఇప్పుడు 200 రూపాయల లాభంలోకి వచ్చింది అనుకోండి, మ్యాథమెటికల్గా 199 అయితే కూడా తగ్గిందని చూపిస్తుంది కంప్యూటర్. కానీ మనం ఏం చేస్తాం, ఆ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ని కన్సిడర్ చేయకుండా 199 వచ్చినా కూడా ఇంకా గ్రోత్లోనే ఉంది అనుకుంటాం. అలా లాభాలు పెరుగుతున్నా మెయింటైన్ అవుతున్నా పాజిటివ్ అనుకుంటాం మొట్టమొదటిది. అలా కాకుండా మనం కొనేటప్పటికేమో దాదాపుగా 200 రూపాయలు పర్ షేర్ లాభం ఉండి ఆ తర్వాత ఏమో 150కి, తర్వాత 100కి, తర్వాత 90కి పడిపోయింది అనుకోండి, అంటే డౌన్వర్డ్ స్పైరల్లో ఉన్న కంపెనీ, లాభాలు తగ్గిపోతున్న కంపెనీ గ్రోత్లో ఉందా లేదు, అలా కనుక ఉంటే నెగిటివ్. ఇది ఎంత కష్టమా కాదు. ఎవరైనా లాభాలు పెరుగుతుంటే పాజిటివ్, మెయింటైన్ అవుతున్న పాజిటివ్, తగ్గుతుంటే నెగిటివ్ అనుకోవడం పెద్ద కష్టం కాదు. అలా ఒకసారి చేసిన తర్వాత మనం చేసే పని ఏంటంటే మీకున్నటువంటి ఎన్ని కంపెనీలు ఉంటే అన్ని 20 కావచ్చు, 200 కావచ్చు, 300 కావచ్చు, 500 కావచ్చు, ప్రతి కంపెనీలో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తీసి పక్కన పెట్టి ఈ రోజునున్న మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే ఆ మార్కెట్ వాల్యూ గ్రోత్లో అంటే పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా లెక్కేస్తుంది. దాని ప్రకారం ఏం చేస్తుందంటే ఇలా పాజిటివ్ ఉన్న టోటల్ కంపెనీస్ యొక్క వాల్యూ కలిపి టోటల్ పోర్ట్ఫోలియో వాల్యూలో ఎంత పర్సంటేజ్ ఉందో చూస్తుంది. అంటే మీకు ఏమర్థం అవుతుంది,
నా పోర్ట్ఫోలియోలో 47% ఆఫ్ ద షేర్స్ ఏమో పాజిటివ్గా ఉన్నాయి, 53% నెగిటివ్గా ఉన్నాయి. లేదా మీరు చాలా జాగ్రత్తగా కనుక చేస్తున్నట్లయితే 93% ఏమో పాజిటివ్గా ఉన్నాయి, ఒక 7% ఏమో నెగిటివ్గా ఉన్నాయని తెలుస్తుంది. మొట్టమొదటి ఫ్యాక్టర్ అది ఒకటే ఓ వేరియబుల్. దీనికి 25% మార్క్స్ వేస్తాం కాబట్టి ఈ పర్సంటేజ్తో మారితే వచ్చేది ఒక స్కోర్ వస్తుంది అనుకోండి. ఇలా ఒకసారి ఎర్నింగ్స్ గురించి చూసిన తర్వాత మనం చూడవలసింది ఏంటంటే ప్రతి కంపెనీ మన దగ్గర ఉన్నది ఉండవలసిన రేట్లో ఉందా, ఆల్రెడీ ఉండవలసిన రేటు కన్నా చాలా ఎక్కువ అయిపోయిందా అని ఆలోచించాలి. అంటే ₹100 ట్రేడ్ అవ్వాలని మన ఆలోచన అయితే అది ₹110 ఉందనుకోండి, ఏ మాత్రం అన్నా జ్ఞానం ఉంటే మనం అమ్ముకుని వేరొక కంపెనీ కొనుక్కోవాలి. కానీ ఇంకా పెరిగినా కూడా ఆశ కొద్దీ వేలాటం అనేది సైంటిఫిక్ మెథడ్ కాదు. అందువల్ల వాల్యుయేషన్ పరంగా కంపేర్ చేస్తూ ఏం చేస్తామంటే 2 రకాలుగా ముందు స్టాక్స్ అన్నిటిని డివైడ్ చేస్తాం. మన దగ్గర ఉన్న స్టాక్స్లో ఎన్ని ఓవర్ ప్రైస్డ్ ఉన్నాయి, ఎన్ని అండర్ ప్రైస్డ్ ఉన్నాయి చూస్తాం. ఎందుకు చూస్తాము అంటే ఇప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ ఓవర్ ప్రైస్డ్లో 2 రకాల షేర్లు ఉండొచ్చు. ఏంటవి? మనం అనుకున్నట్లుగా గ్రోత్లో ఉన్న కంపెనీలు అయి ఉండొచ్చు. గ్రోత్లో ఉన్న కంపెనీలు అయినా ఆకాశం వరకేం పెరగవు. కాబట్టి మనం అనుకున్న రేటు కన్నా ఎక్కువైతే అమ్మే ధైర్యం మనకు ఉండాలి. అదే మనం ఎప్పుడు ఫెయిర్ ప్రైస్ అని చెప్తూ ఉంటాం. అంటే ఓవర్ ప్రైస్లో గ్రోత్ స్టాక్స్ ఉన్నా అమ్మేయాలి. ఒకవేళ గ్రోత్ స్టాక్స్ కాకుండా నో గ్రోత్ అనుకోండి, నెగిటివ్లో లాభాలు లేకుండా నష్టాల్లో ఉందనుకోండి ఆ కంపెనీ, లేదా లాభాలు తగ్గిపోతున్నాయి అనుకోండి, అసలు ఉంచకూడదు. ఇంకా ఉంచి ఓవర్ ప్రైస్ కూడా అయితే వెంటనే అమ్మేయాలి. అందువల్ల ఈ 2 కంపెనీలు 2 కోరు వెంటనే అమ్మివేయవలసిన కంపెనీలు. తరువాత ఇంకో కేటగిరీ ఏమనుకున్నాం, అండర్ ప్రైస్డ్. అంటే ఉండవలసిన రేటు కన్నా తక్కువ ట్రేడ్ అవుతున్నాయి అనుకోండి, అంటే ఉంచుకోవచ్చా? ట్రేడ్ ఆల్రెడీ ఫెయిర్ ప్రైస్ కన్నా తక్కువ ఉంది కదా అంటే కాదు. ఫెయిర్ ప్రైస్ కన్నా తక్కువ ఉన్న గ్రోత్లో ఉంటే ఉంచుకోవాలి, కానీ గ్రోత్లో లేకపోతే అమ్మేసి అలాంటిదే గ్రోత్ స్టాక్ కొనుక్కోవడానికి ధైర్యం చేయాలి, ఆలోచించాలి. అందువల్ల కింద ఉన్న గ్రోత్ నో గ్రోత్ స్టాక్స్లో అండర్ ప్రైస్డ్ అయితే ఓన్లీ గ్రోత్ స్టాక్స్ మాత్రమే ఉంచుకోవాలి. అంటే 4 కేటగిరీలు: ఓవర్ ప్రైస్లో గ్రోత్ నో గ్రోత్, అండర్ ప్రైస్లో గ్రోత్ నో గ్రోత్ ఉంటే మనము ఉంచుకోవలసిన షేర్లు ఎన్ని అంటే అండర్ ప్రైస్లో గ్రోత్ స్టాక్స్ మాత్రమే ఉండాలి, తప్పితే మిగతా 3 కేటగిరీలు అమ్మేయాలి. ఇలా ఏం చేస్తామంటే మీకున్న టోటల్ పోర్ట్ఫోలియోలో ఈ పర్సంటేజ్ ఉంచుకోవాల్సినవన్నీ తీసివేయవలసినవన్నీ చూసి పర్సంటేజ్ లెక్కేయడం జరుగుతుంది. ఇది ఒక 25% వెయిట్తో పాటు సమానంగా స్కోర్లోకి వస్తుంది. ఆ తర్వాత ఆఖరిగా మనం చేసేది ఏంటంటే ఇప్పుడు వరకు స్టాక్ లెవెల్లో చూసుకుంటూ వచ్చాం మనం. మొత్తం పోర్ట్ఫోలియో అంతా కలిపి కూడా ఒకసారి ఎలా ఉందో ప్రయత్నం చేయడానికి ఒక్కొక్క కంపెనీకి మీకున్న కంపెనీలో ఉన్న షేర్ల ప్రకారం దాని యొక్క సేల్స్లో మీ వాటా ఎంత, ప్రాఫిట్లో వాటా ఎంత, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ అండ్ డిప్రిసియేషన్ అంటాం ఎబిటా అని, దానిలో మీ వాటా ఎంత అని అన్నీ చూసుకుని అవన్నీ కూడా కలిపితే వచ్చేటువంటి ఒక టేబుల్ ఉంటుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతున్నట్లుగా చూస్తే మీ పోర్ట్ఫోలియోలో కేవలం మీ ఒక్కళ్ళకే వ్యక్తిగతంగా పర్సనల్గా కంప్లీట్గా కస్టమైనటువంటి వాల్యూస్ ప్రకారం మీ యొక్క సేల్స్ పెరుగుతున్నాయా లేదా, ఎవిటా పెరుగుతున్నదా లేదా, ప్రాఫిట్ పెరుగుతుందా లేదా తెలియడానికి నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది లాస్ట్ 8 క్వార్టర్స్ ఇచ్చినా కొని మనం లేటెస్ట్ 3 క్వార్టర్స్ చూసుకుంటే చాలు. దాని ప్రకారం ఏమొస్తుంది, పోర్ట్ఫోలియో మొత్తం కలిపి పెరుగుతుంటే ఏం చేస్తాం, పోర్ట్ఫోలియోకి మంచి స్కోర్ వేస్తాం. అలాగే పోర్ట్ఫోలియో మొత్తానికి కలిపి ఎర్నింగ్స్ పెరుగుతుంటే దానికి కూడా మంచి స్కోర్ వేస్తాం. ఆఖరిగా ఆల్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి, ఒట్టి ఎర్నింగ్స్ పెరిగితే సరిపోదు, మార్జిన్స్ కూడా పెరగాలి. అంటే గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా పెరుగుతున్నాయో లేవో చూస్తాం. దాని ప్రకారం ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిపి అంటే 5 ఫ్యాక్టర్స్: ఒకటి సేల్స్, ఎబిటా, ఎర్నింగ్స్, గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్, నెట్ ప్రాఫిట్ మార్జిన్, ఇవన్నీ కలిపి ఒక 50% స్కోర్ వేయడం జరుగుతుంది. దీనితో మన యొక్క ఎక్సర్సైజ్ పూర్తయిపోయి పోర్ట్ఫోలియో లెవెల్లో 50% వెయిట్స్, ఇండివిజువల్ లెవెల్లో వాల్యుయేషన్ పరంగా 25% వెయిట్, ఇండివిజువల్ లెవెల్లో ఎర్నింగ్స్ ప్రకారం 25%, మొత్తం కలిపితే వచ్చేదే ఒక నెంబరు. ఆ నెంబర్ ఎందుకు ఇంపార్టెంట్ అవుతుందంటే హిస్టారికల్గా కొన్ని వేల పోర్ట్ఫోలియోలు, వేల మంది క్లయింట్స్ చూస్తే ఎవరైతే వాళ్ళ పోర్ట్ఫోలియోలో 93% నా స్కోర్ మెయింటైన్ ఎక్కువ చేస్తున్నారో రెగ్యులర్గా, అది మధ్య మధ్యలో మారుతూ ఉండొచ్చు, ఎందుకంటే ఎర్నింగ్స్ వస్తూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి కాబట్టి. కానీ కంటిన్యూస్గా 93% కన్నా స్కోర్ మెయింటైన్ చేసిన వాళ్ళకి విపరీతంగా ఇండెక్స్ కన్నా ఎక్కువ లాభాలు వస్తున్నాయి, లేని వాళ్ళకి రావటం లేదు. అందువల్ల ఈ ఎక్సర్సైజ్ని ట్రాన్స్పరెంట్గా చేస్తూ మొత్తం మీకు అనౌన్స్ చేయలేకపోయినా బేసిక్ బ్యాక్గ్రౌండ్ చెప్పాం కాబట్టి మీలో ఎవరైనా సరే, ఎంత పెద్ద పోర్ట్ఫోలియో అయినా, మీకు మాతో రిలేషన్షిప్ ఉన్నా లేకపోయినా, ఎవరైనా సరే ఓపెన్గా మీ ఫ్రెండ్స్కి కూడా ఎంకరేజ్ చేసి మీ పోర్ట్ఫోలియోస్ కనుక మాకు పంపించినట్లయితే, అంటే కొన్ని రోజుల తర్వాత నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేస్తాం, చేసిన తర్వాత పంపిస్తే మీ అందరికీ స్కోర్ చెప్పడం తేలిగ్గా సాధ్యపడుతుంది. ఆ స్కోర్ చెప్పటమే కాకుండా ఏమేమి స్టాకులు మీ యొక్క పోర్ట్ఫోలియో స్కోర్ని కిందకు లాగుతున్నాయో, అంటే 93 కన్నా కింద కొనడానికి దోహదపడుతున్నాయో చెప్పి అవి కూడా తీసేసి కనుక మంచివి మార్చుకుంటే మీ పోర్ట్ఫోలియో స్కోర్ అమాంతం 100 అవుతుంది. అంటే ఇండెక్స్ కన్నా బీటింగ్ రిటర్న్స్ రావడం మీ చేతుల్లోకి వస్తుంది తెలియజేయటమే పోర్ట్ఫోలియో స్కోర్ యొక్క ఉద్దేశం. ఇది ప్రస్తుతం వరకు ఇండియాలో ఎవ్వరూ చేయటం లేదు, బహుశా చేయరేమో కూడా.
కానీ మనం చేస్తున్న కారణం ఏంటంటే చేసే దాని మీద ధైర్యం ఉంటే నలుగురికి చెప్పాలనే చొరవ వస్తుంది. ధైర్యం లేకపోతే మన దగ్గరే దాచుకుని మా దగ్గర సీక్రెట్ ఉంది, మా దగ్గర రండి అని అడగడం జరుగుతుంది. ఆ సీక్రెట్ ఉందనే మాట లేదు. ట్రాన్స్పరెంట్గానే ఉండాలి. చెప్పే చర్యలో చేసే పనిలో అన్నింటికన్నా ముందు నిజాయితీ ఉండాలి. మా దగ్గర దానికేం కొదవలేదు కాబట్టి ధైర్యంగా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. రైట్ అండి. సో ఈ అట్లీస్ట్ ప్రసాద్ గారు చెప్పిన కాన్సెప్ట్ బట్టి స్కోర్ ఏంటి అట్లీస్ట్ హై లెవెల్లో మాత్రం మనకి అందరికీ అర్థమై ఉంటుంది. కానీ అంటే ఒకటేమో సింపుల్గా ఒకటి రెండు ఎగ్జాంపుల్ ఎవరైతే పోర్ట్ఫోలియోస్ ఉండినాయో ఆ పోర్ట్ఫోలియో షేర్ చేసి ఉన్నాయో వాటికి అసలు రిపోర్ట్ ఎలా ఉంటుంది, ఆ ఐడెంటిఫికేషన్ ఎలా ఉంటుంది, ఆ స్కోర్ యొక్క పారామీటర్స్ ఏంటుంటాయి, మేబీ ఒక సింపుల్ వాక్ త్రూ ఉంటే కనుక 100% ఈజియర్గా అర్థమవుతుందని నా ఉద్దేశం. సో ప్రసాద్ గారు ఎనీ ఇన్పుట్ ఆన్ దట్? తప్పకుండా యశ్వంత్. రిపోర్ట్ ఎలా ఉంటుందో అనేది చెప్పడం పెద్ద కష్టం కాదు. బికాజ్ రిపోర్ట్ ఈజ్ ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయి ఉంది కాబట్టి. కానీ రిపోర్ట్ కన్నా ముందు ఇది ఎలా ఉంటుందో దీని గురించి కొద్దిగా మన కొద్ది లైట్ కనుక మనం ప్రజెంట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్ అందరికీ కూడా తేలిగ్గా అర్థమవుతుంది. అందుకు నేను ఏం చేస్తానంటే మన దగ్గరికి వచ్చిన పోర్ట్ఫోలియో 4 పోర్ట్ఫోలియోస్ తీసుకుని దాని గురించి కొద్దిగా బ్రీఫ్గా చర్చిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు స్క్రీన్నే కనుక చూస్తున్నట్లయితే మొట్టమొదటి ఒక క్లయింట్ పోర్ట్ఫోలియో మనకి ఇవ్వడం జరిగింది. ఆయన ఏమని చెప్పారంటే దాదాపుగా 2 ఇయర్స్ నుంచి, మొత్తం కాకపోతే దాదాపుగా 2 ఇయర్స్ నుంచి, అంటే అక్టోబర్ 2023 నుంచి నా దగ్గర ఈ స్టాక్స్ ఉన్నాయండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఆయన పోర్ట్ఫోలియో తీసుకుని మన అనాలిసిస్కి ఇస్తే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనపడినట్లుగా ఆయనకున్న మొత్తం 29 కంపెనీలు ఉంటే అందులో అన్నిటికన్నా బ్రహ్మాండమైన రిటర్న్స్ ఇచ్చింది ఈ సమయంలో ఆయన పోర్ట్ఫోలియోలో ఎటర్నల్ జొమాటో. చూస్తే 419% పెరిగింది. సెకండ్ కంపెనీ ఏంటని చూస్తే దీపక్ ఫెర్టిలైజర్స్ ఉంది, అది 124% పెరిగింది. మూడవది అదానీ పవర్ 96% పెరిగింది. తర్వాత అమర్ రాజా బ్యాటరీ 68% పెరిగింది. ఇంతవరకే చెప్పి కనుక నేను ఆపేస్తే మీ అందరికీ వచ్చే ఆలోచన ఏంటి, 400% దగ్గర నుంచి 60 దాకా పర్సెంట్ వచ్చిందంటే ఈయన ఇన్వెస్ట్మెంట్ డబలో త్రిబులో అయి ఉంటుందని అందరం ఆశిస్తాం. ఎక్కువ మంది మనం ఇండివిజువల్స్గా మన యొక్క ఉండకూడని కోరిక ఏంటంటే అందరి చేత మెప్పించుకోవాలని, మనకు అర్హత లేకపోయినా కూడా. అందరికీ ఈ 4 గురించి చెప్తే అందరూ కూడా ఇలాగే అనుకుంటారు బ్రహ్మాండంగా సంపాదించారని. కానీ దాని పక్కనే ఉన్న నెంబర్ చూస్తే ఈయనకి ఈ 2 సంవత్సరాల్లో పోర్ట్ఫోలియో మీద ఎంత రిటర్న్ వచ్చిందని చూస్తే కేవలం 6.69%. అంటే ఒక కంపెనీ 400, 124, తర్వాత 96, 68% పెరిగినా కూడా పోర్ట్ఫోలియో లెవెల్లో ఆయనకు వచ్చిన లాభం ఎంత అని చూస్తే కేవలం 6.69. అంటే అర్థం ఏంటి, మన దగ్గర మంచి కంపెనీలు ఎన్ని ఉన్నాయో చెత్త కంపెనీలు కూడా అన్ని ఉండాలి. లేకపోతే ఇంత తక్కువ రిటర్న్ అనేది రావడం సాధ్యం కాదు. లేదా పెరిగిన కంపెనీలో అతి తక్కువ పెట్టుబడి, పోయిన కంపెనీలో ఎక్కువ పెట్టుబడి. ఎందుకని, రేటు తగ్గుతున్న కొద్దికి యావరేజ్ చేస్తాను అనుకునేటువంటి ఒక పిచ్చి ఆలోచన చాలామంది ఇన్వెస్టర్లు ఉంది కాబట్టి అది కొనుక్కుని ఉండొచ్చు. అందువల్ల ఏదేమైనా ఆయనకు వచ్చిన లాభం చూస్తే చాలా తక్కువ ఉంది. ఇలా జరగటానికి కారణం ఏంటో చూడాలి అంటే రైట్ సైడ్ అనాలిసిస్ చూస్తే 29 కంపెనీలు ఎన్నుకుంటే అదృష్టవశాత్తు దీనికి మరీ ఎక్కువ లేవు బ్యాడ్ కంపెనీలు, 7 కంపెనీలే బ్యాడ్ ఉన్నాయి. మనం ఏం చెప్తున్నాం, ఈ పోర్ట్ఫోలియో స్కోర్ ఏం చెప్తుందంటే మీకున్న 29 కంపెనీల్లో 7 కంపెనీలు వీక్ కాబట్టి 7 కంపెనీలు అమ్మేసి వెంటనే దాని తాలూకు 3 కంపెనీలు కొనుక్కోవాలి అని చెప్తాం. ఆ క్రింద ఉన్న 100 గురించి మాట్లాడబోయే ముందు గ్రాఫ్లోకి ఒకసారి చూడండి. ఇక్కడ ఈయన సెప్టెంబర్ 2023లోనో అక్టోబర్లోనో చూస్తే ఆయన పోర్ట్ఫోలియో స్కోర్ ఇప్పుడు ఎంత ఉంటుంది ఈ కంపెనీలకు ఆ రోజున్న వర్కింగ్స్ ప్రకారం చూస్తే కేవలం 51. 93కి అందుబాటులో కూడా లేదు. అప్పటి నుంచి 55, 69, 59, 71, 83, 78 తప్పితే ఎప్పుడు కూడా 90 కూడా దాటలా. అందువల్లనే ఈయన దానిలో మంచి కంపెనీలు ఉన్న పోర్ట్ఫోలియోలో లాభం రాలేదు. ఇది ఇప్పుడు ఏం చేయాలి, ఈ 7 కంపెనీలన్నీ 3 కనుక మనం చెప్పిన కంపెనీలే కనుక కొనుక్కుంటే, మనం చెప్పిందంటే గొప్పగా ఏం లేదు, ఈ రోజున గ్రోత్ ఉన్న అండర్ ప్రైస్డ్ కంపెనీస్ని ఆ 7 కంపెనీలు బయటపడేసి 3 కంపెనీలు అలాంటివి చేర్చుకుంటే ఈయన స్కోర్ అమాంతం 100 అవుతుంది. అంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో నిఫ్టీ బీటింగ్ రిటర్న్స్ రావడం తేలిక అనమాట. ఇది అవుతుంది. ఇక్కడ మనం ఈ రిపోర్ట్లో ఏమొస్తుందో మనం బుధవారం రోజు లైవ్ షోలోను ఆ తర్వాత నెక్స్ట్ వీక్ వెల్త్ ట్రాక్లో కూడా చర్చిద్దాం. కానీ ఇందులో మీకు చెప్పబోయేది ఏంటంటే ఏవేవి స్టాకులు అమ్మాలోనే కాకుండా అన్ని స్టాకుల గురించి సమగ్రంగా అనాలిసిస్ ఇవ్వటం, ఏది అమ్మాలో తెలియజేయటం, అమ్మితే వచ్చిన డబ్బుతో ఏవి కొనుక్కోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఓవర్ నైట్ మీరు అంతటి మీరే మాస్టర్ అవుతారు. ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు మాస్టర్ అవటం ఒకసారి అవుతారు, కానీ తర్వాత రోజుల్లో రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, కంపెనీల స్థితిగతులు మారుతూ ఉంటాయి. కాబట్టి ఇలా రిపోర్ట్ కంటిన్యూస్గా తీసుకుంటూ ఉంటాం మంచిదన్నమాట. ఇప్పుడు ఇలాంటిదే ఇంకొక కేసు కూడా తీసుకుందాం. ఇంకొక ఆయన పోర్ట్ఫోలియో చూశాను ఇక్కడ. ఈయన పోర్ట్ఫోలియో పంపిస్తే నీకు 14 స్టాక్సే ఉన్నాయి. అందులో ఎన్ని అమ్మాలని చెప్తుంది మన ప్రోగ్రాము, 6 అమ్మాలని చెప్తుంది. ఎన్ని కొనుక్కోవాలి, 2 కొనుక్కోవాలని చెప్పింది. దానికన్నా ముందు చూస్తే ఈయనకున్న టాప్ కంపెనీ 107%, రెండవ కంపెనీ 96%, మూడవ కంపెనీ ఐఓసిఎల్ 90%, నాలుగవ కంపెనీ 81% పెరిగాయి. కానీ మొత్తం మీద చూస్తే మళ్ళీ ఈయనకి -4%. అంటే పోర్ట్ఫోలియోలో లాభం లేదు,
ఉన్న స్టాకుల్లోనేమో కొన్నిట్లో లాభం కనబడుతుంది. మీ పక్కన మీ సహచరులందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీకు వచ్చిన లాభాలు వచ్చినాయి గుర్తుంటాయి, మీకు నష్టం వచ్చింది గుర్తుపెట్టుకోరు, మీరు చెప్పరు. అందువల్ల అందరితో పంచుకోవాలనే ఆలోచన, ఆశ మానేసి మనం మన పోర్ట్ఫోలియోలో ప్రతి కంపెనీనే ఇంపార్టెంట్ అనుకోవాలి. అంటే వీక్గా ఉన్న కంపెనీలు ఏది పెరగడానికి అవకాశం తక్కువ ఉంటే అని మనకే తెలుసో వాటిని వదిలించుకునే ధైర్యం ఖచ్చితంగా రావాలి. ఈయన పోర్ట్ఫోలియోలో కూడా చూస్తే ఒక్కసారి కూడా 90 ఒక్కసారి పెరిగింది కానీ ఎప్పుడు 93%కి రాలేదు. అందుకే ఆయన పోర్ట్ఫోలియో పెర్ఫార్మెన్స్ అయ్యి ఉండకపోయి ఉండొచ్చు. ఈయనకి 100% స్కోర్ రావాలంటే ఏం చేయాలి? 6 కంపెనీల మీద 2 కొనుక్కుంటే చాలు. ఇలా ఈయనకి ఏ 6 అమ్మాలో చెప్పడం జరుగుతుంది. ఆ 14 కంపెనీలకి లిస్ట్ ఇస్తాం, అందులో 6 అమ్ముకోవాలని చెప్పడం, ఆ 2 కంపెనీలు ఏం కొనుక్కుంటే ఎంత క్వాంటిటీ ఎంత రేట్లో కొనుక్కోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఓవర్ నైట్ పోర్ట్ఫోలియో మార్చుకోగలుగుతారు అనమాట. అలాగే ఇంకొకటి పోర్ట్ఫోలియో ఎగ్జాంపుల్గా ఫాస్ట్గా చెప్తాను. ఇక్కడ 53 కంపెనీలు ఉన్నాయి. ఈయనకి బీఎస్సీలో స్టాక్లు కొనుక్కుంటే అది 1228%, అంటే 12 రెట్లు పెరిగింది. గ్యాబ్రియల్ ఇండియా 439, మోతీలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ 437%, టెక్నో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 330%. అయినా కూడా అన్నీ కలిపి 53 కంపెనీలో ఈ 4 ఎంత బ్రహ్మాండంగా పెరిగితే కూడా అన్నీ కలిపి చూస్తే కేవలం 27.38, 27 తక్కువ అంటలా. కానీ ఇదే సమయంలో ఇండెక్స్ ఎంత వచ్చింది? 35.73 వస్తే ఈయనకి 27.38. ఇన్ని బ్రహ్మాండమైన ఉండి కూడా ఇండెక్స్ బీట్ చేయలేకపోయారు. ఈయన చేయవలసింది ఏంటి? ఉన్న వాటిలో 6 కంపెనీలు మాత్రమే అమ్మాలి. అమ్మితే ఒక్క కంపెనీ కొనుక్కుంటే కూడా చాలా, ఆయన స్కోర్ మొత్తం 100 అయిపోతే నెక్స్ట్ గ్రోత్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా ఒక్కొక్క ఇండివిజువల్ యొక్క పోర్ట్ఫోలియోని ప్రతి ఐటము డివైడ్ ఈక్వల్గా అటెన్షన్ ఇస్తూ చూడటమే కాకుండా మీకున్న 100 కంపెనీలు ఉన్నా 200 కంపెనీలు ఉన్నా ఆ కంపెనీల గురించిన బ్యాలెన్స్ షీట్ మొత్తం డైసెక్ట్ చేసి అందులోని ఇన్ఫర్మేషన్ అంతా క్రోడీకరించి మీకు చెందిన ఇన్ఫర్మేషన్ ఏంటో సేకరించి దాని ప్రకారం మీకొక్కళ్ళకే వ్యక్తిగతమైన స్కోర్ కూడా నిర్ణయించడం అనేది ప్రస్తుతం వరకు ఇండియాలో ఎవ్వరూ చేయని చర్య. అది మనం చేయడానికి కారణం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ బ్రింగ్స్ సో మచ్ ఆఫ్ ఫార్చ్యూన్. యూజువల్గా ఫండ్ మేనేజర్స్ అందరూ ఏం చేస్తారంటే 5 లక్షలు 10 లక్షలు పెట్టి ఇన్వెస్టర్నేమో చిన్న చూపు, 5 కోట్లు పెట్టే ఇన్వెస్టర్నేమో భుజాల మీద నెత్తి మీద పెట్టుకు తిరుగుతూ ఉంటారు. అది మనం చేయకూడదు. మనం చేయవలసింది ఏంటంటే చర్య వేసేటువంటి అప్రోచ్ పెద్ద పోర్ట్ఫోలియోకైనా చిన్న పోర్ట్ఫోలియోకైనా ఒకే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి చిన్న వాళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు. అన్నిటికన్నా ముందు చిన్న వాళ్ళని కూడా వాళ్ళంతా వాళ్ళే నేర్చుకునేటువంటి చర్య మనం చేపట్టాలి. ఇలా చేయటం ద్వారా ఏం జరుగుతుంటే కొన్ని రోజులు పోయిన తర్వాత మీ అంతటా మీరే మీ పోర్ట్ఫోలియోని మీరే కూడా మార్చుకోవడానికి శక్తి రావచ్చు. ఒకవేళ రాకపోయినా కూడా ఈ ఒక్క సర్వీస్ పొందడం ద్వారా కూడా మా దగ్గర నుంచి మీరు కొంతవరకు ఇన్సైట్ పొందగలుగుతారు. ఇలా చేయటానికి ఉన్నటువంటి కేవలం ఒకే ఒక్క ఉద్దేశం ఏంటంటే నలుగురితో చేసే నాలెడ్జ్ పంచుకోవటం, పంచుకున్న నాలెడ్జ్ని మీకు ఎలా ఉపయోగపడుతుందో తెలియజేయటం. వాడుకుంటారో లేదో మీ ఇష్టం. సో అందువల్ల ఈ చర్యని ఇంకా విశదంగా మార్చడానికి మనకి మాట్లాడటానికి బుధవారం కలుద్దాం అనుకుంటున్నాం. కాబట్టి లైవ్లో చర్చించడం జరుగుతుంది. ఆ తర్వాత 1-2 వారాలు కూడా చేయడం జరుగుతుంది. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మీ దగ్గర ఎన్ని వేల మంది మాకు పోర్ట్ఫోలియోలు పంపినా కూడా మ్యాక్సిమం 1-2 డేస్ లోపల వెనక్కి రిపోర్ట్ పంపగలుగుతాం. కాబట్టి అందరికీ కూడా ఫాస్ట్గా రిపోర్ట్ జనరేట్ చేసేటువంటి కెపాసిటీ బిల్డ్ చేయడానికి ఇంత సమయం పట్టింది. ఇప్పుడు దాదాపుగా రెడీకి వచ్చాం. కాబట్టి నెక్స్ట్ వీక్లో మనం లైవ్ షో చేసినప్పుడు ఎప్పుడు మేము లాంచ్ చేస్తున్నామో కూడా చెప్పడం జరుగుతుంది. ఇది తర్వాత కొద్దిగా గొప్ప మీరు ప్రైస్ పే చేసి తీసుకోవాల్సిన అవసరం ఉన్నా మొట్టమొదట కనీసం 1 మంత్ 1.5 మంత్ వరకు మాత్రం ఖచ్చితంగా అందరికీ ఉచితంగానే ఇవ్వాలనే ఉద్దేశంలో ఉన్నాం. కారణం ఏంటంటే మీకు సమగ్రమైనటువంటి విశ్లేషణ తెలియాలి. ఆ విశ్లేషణతో మీకు లాభం వస్తుందని కూడా మీకు నమ్మకం కదలాలి. నెక్స్ట్ వీక్లో మనం బుధవారం లైవ్లో ఇలా కాకుండా, అంటే ఎవరి పోర్ట్ఫోలియో అయితే వీక్గా ఉన్నాయో అలా కాకుండా స్కోర్ కంటిన్యూస్గా బాగా ఉన్న వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అప్పుడు మీకు పోర్ట్ఫోలియో స్కోర్ లేని వాళ్ళకి లాభాలు రావడానికి అవకాశాలు తక్కువ లేవంటం లేదు, తక్కువని. పోర్ట్ఫోలియో స్కోర్ బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళకి లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా తెలుస్తుంది. అప్పుడు మీకు దీనిపైన ఉపక్రమించడానికి ప్రేరణ కలుగుతుందని ఆశిస్తున్నాను. రైట్ అండి. అంటే కోర్స్ కొంచెం లెంత్ ఎక్కువైనా అంటే కాన్సెప్ట్ కొత్తది కాబట్టి అట్లీస్ట్ దాని డీటెయిల్స్ చెప్పడం ఎంతో అవసరం. అండ్ మీరు చెప్పినట్టుగా ఆల్రెడీ కవర్ చేస్తాం, రానున్న రోజుల్లో కూడా తప్పకుండా కవర్ చేస్తాం. సో మేక్ షూర్ టు ట్యూన్ ఇన్ ఆన్ వెనస్డే. అండ్ ఆ వెల్త్ టాక్ ఎలాగో కంటిన్యూ అవుతుంది కాబట్టి వీ విల్ సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.